హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ప్రజెంట్ చాలా మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా అప్కమింగ్ మూవీస్ కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. దగ్గర అయితే 15 మూవీస్ అయితే లిస్ట్ అయితే ఉంది. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 మలయాళం మూవీ అయిన నరివెట్ట. ఈ మూవీ మే 23rd ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 4.5 రేటింగ్ అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సోనీ లీవ్లో జూలై 11 అంటే నిన్నటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. తెలుగు ఆడియన్స్ ఎక్కువగా మలయాళం మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. అందులో థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అంటే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో మలయాళం లాంగ్వేజ్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సోనీ లీవ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 తెలుగు మూవీ అయిన 8 వసంతాలు. ఈ మూవీ జూన్ 20న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో జూలై 11 అంటే నిన్నటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ డ్రామా అండ్ రొమాంటిక్ చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. కానీ థియేటర్లో మాత్రం ఈ మూవీకి యావరేజ్ టాక్ అయితే వచ్చింది. సో ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. నెంబర్ 3 హిందీ వెబ్ సిరీస్ అయిన అప్ జైసా కోయ్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో జూలై 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 5 లాంగ్వేజ్లో, అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్లో చూసేది కనుక మాధవన్ గారు అయితే నటించారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి లవ్ అండ్ డ్రామా వెబ్ సిరీస్ అంటే చాలా సక్సెస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మాధవన్ గారికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో వీలైతే కనుక ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 కన్నడ మూవీ అయిన మిస్టర్ రాణి. ఈ మూవీ ఫిబ్రవరి 12న ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో జూలై 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా పరంగా కన్నడ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ కూడా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన బ్రిక్స్. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో జూలై 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 5 లాంగ్వేజ్లో, అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీకి కూడా మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ పరంగా మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. టోటల్గా చూసుకుంటే కనుక 4.5 రేటింగ్తో అయితే సక్సెస్ఫుల్గా రన్ అయితే అవుతుంది ఈ బ్రిక్ మూవీ. చూడాలనుకుంటే ఈ మూవీ వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక పక్క చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంది ఈ మూవీ. నెంబర్ 6 హాలీవుడ్ అండ్ యానిమేషన్ వెబ్ సిరీస్ అయిన 7 బియర్స్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో జూలై 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 6 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. కాకపోతే ఈ మూవీ పెద్దవాళ్ళు చూసే మాత్రం కాదు, చిన్నపిల్లలతో కలిసి చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. ట్రైలర్ అయితే చూశాను, కామెడీ పరంగా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఫ్రీగా ఉంటే గనక ఈ వెబ్ సిరీస్ మీ పిల్లలతో చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. నెంబర్ 7 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన టూ మచ్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో నిన్నటి నుంచి అంటే జూలై 11 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా చూసుకుంటే కనుక 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్. అలాగే ఎక్కువగా హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన సంతోషం. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో జూలై 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా చూసుకుని కనుక ఈటీవీలో వచ్చిన అనగనగా అండ్ ఎయిర్ ఈ మూవీస్ అయితే 2 బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా న్యాచురల్గా చాలా మందికి అయితే కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ సంతోషం మూవీ కూడా చాలా మందికి అయితే కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ సంతోషం మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 9 తమిళ్ మూవీ అయిన కలియుగ.
ఈ మూవీ ఫిబ్రవరి 9న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 4.2 రేటింగ్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 11 అంటే నిన్నటి నుంచి సన్ నెక్స్ట్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటే. తమిళ్ లాంగ్వేజ్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ట్రైలర్ అయితే చూశాను, నాకైతే చాలా వరకు అయితే నచ్చింది. అంతేకాకుండా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే సన్ నెక్స్ట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10 తెలుగు మూవీ అయిన కుబేరా. ఈ మూవీ జూన్ 20న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇటు తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో చూసుకుంటే కనుక ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 18న ప్రైమ్ వీడియోలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సీన్ చాలా న్యాచురల్గా అయితే నటించారు ధనుష్ గారు. అంతేకాకుండా నాగార్జున గారి యాక్టింగ్ కూడా చాలా వరకు అయితే మీకు నచ్చుతుంది. సో ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఈ మూవీ మరలా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అయితే మీకు ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు వాడియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 11 తెలుగు మూవీ అయిన సారీ. ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో జూలై 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు, న్యాచురల్గా ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా ట్రూ స్టోరీ లైన్ కూడా తీసుకొని మూవీస్ అయితే తీస్తూ ఉంటాడు. సో ఈ మధ్యలో చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ అయితే రావడం లేదు. సో ఇలాంటి మూవీస్ వచ్చినట్టు మాత్రం టాక్ ఎలా వచ్చినా కానీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే కనుక ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ట్రైలర్ చూస్తే కనుక చాలా థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా అయితే అనిపించింది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన ల్యాంబోర్గిని ది మ్యాన్ బిహైండ్ ద లెజెండ్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 11 అంటే నిన్నటి నుంచి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు తెలుగు వాడియోలో. అంతేకాకుండా ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో చూసుకుంటే కనుక. ఈ మూవీ వచ్చేసి ఆటోబయోగ్రఫీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎక్కువగా ఆటోబయోగ్రఫీ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 13 చైనీస్ వెబ్ సిరీస్ అయిన ఫెయిరీ ఫ్రమ్ ద పెయింటింగ్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ చైనీస్ అండ్ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేశారు. మరలా దీనికి 4 లాంగ్వేజెస్ యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో జూలై 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఎక్కువగా చైనీస్ వెబ్ సిరీస్ అండ్ కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అమెజాన్ మినీ టీవీలో తెలుగులో ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 14 తెలుగు మూవీ అయిన భైరవ. ఈ మూవీ మే 30న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5లో జూలై 18కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ చాలా మంది థియేటర్లో మిస్ అయి ఉంటారు, కానీ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మల్టీ స్టార్స్ అయితే నటించడం జరిగింది కాబట్టి ఒకసారి అలా ట్రై అయితే చేయొచ్చు. అంతేకాకుండా థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. మంచు మనోజ్ గారిది అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని కూడా ఒక టాక్ అయితే ఉంది. సో మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అయితే జీ5లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ప్రజెంట్ చూసుకుంటే కనుక దగ్గర 14 మూవీస్ అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, అలాగే తెలుగులోకి అయితే డబ్ అయితే చేయబోతున్న మూవీస్ కోసం మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే నెక్స్ట్ వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీక్ అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.